యా ఊరు మీది? బంగారపల్లి. ఏం పేరు నీ పేరు? నా పేరు చంద్ర. చంద్ర. ఇంటి పక్కన ఉండింది నేను. ఇప్పుడు క్రిస్టియన్ ప్రచారం కోసం వచ్చినారా? మామూలుగా నెల వస్తా ఉంటామండి, నెలకు ఒకసారి అట్లా. మీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? ఆనందా. నీ పేరునా? మీరు అంతా హిందువులే కదా? హిందువులే కదా? హిందువులా క్రిస్టియన్లా మీరు? ఎవరా మీరు? మామూలు హిందువులుగా నమ్ముకొని ఉన్నారు, క్రిస్టియన్గా ఉండే వాళ్ళు ఉంటారు. అట్లా కాదు, నువ్వు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయినాక పేరు మార్చుకోవాలి కదా? పేరు మన పేర్లు మీ ఐడి కార్డు చూపినా? ఇది ఐడి కార్డు ఏదన్నా ఉంటే ఎవరు ఒక్కరు కూడా ఐడి కార్డు తెచ్చుకోలేదు. విలేజ్లకు వచ్చి ఈ విధంగా మత ప్రచారం చేయాలని పర్మిషన్ తీసుకున్నారా? ఇప్పుడు మత ప్రచారం ఆడ ఆయన కన్వర్ట్ చేస్తా ఉన్నాడు చూడు, ఆయన ఏదో ప్రేయర్ చేపిస్తా ఉన్నాడు. అటు చూడు, పాంప్లెట్లు ఇచ్చి మీకు పర్మిషన్ ఉందా? ఏం చెప్తారు? అట్లంతా రాకూడదు, అట్లంతా వచ్చి మీరు మత ప్రచారాలు చేయకూడదు. ఇప్పుడు నువ్వు మతం మారినావు కదా, నువ్వు క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అనేది ఇండియా రిలీజియన్ కాదు, ఇండియా రిలీజియన్ కాదు, బయట దేశాల రిలీజియన్ కదా. మీరు పేర్లు మార్చుకోకుండా వచ్చి ఈడ మతాలను ఎట్లా ప్రచారం చేస్తారు? విలేజ్లో అమాయక ప్రజలని ఆడవాళ్ళని వచ్చి ఇండ్ల కాడ పాంప్లెట్లు పంచుతూ ఉంటారు మీరు. ఇది లీగల్ అఫెన్స్ అనేసి తెలుసా మీకు? పేరు మీరు రిలీజియన్ మారిపోయినప్పుడు, మీరు రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి పూజించినప్పుడు, జీసస్నే నమ్ముకున్నప్పుడు మీరు పేర్లు మార్చుకోవాలి కదా. క్రిస్టియన్ పేర్లు, బ్రిటిష్ వాళ్ళ పేర్లు పెట్టుకోవాలి కదా మీరు. చెప్పండి, ఎట్లా వచ్చినారు మీరు? ఎట్లా వస్తారు? ఎందుకు వస్తారు? మా ఊర్లో మీరు మత ప్రచారం చేయకూడదు. ఇది మత ప్రచారమే, పాంప్లెట్లు పంచుతా ఉండేది మత ప్రచారమే. ఇది మతమే. ఇప్పుడు నువ్వు జీసస్ని నమ్ముకోండి, దేవుని మాటలు అనేసి పాంప్లెట్లు ఇస్తూ ఉంటారు కదా. ఆ పేపర్లో ఏముంది? నేను చూడను సరేనా? చదివేది కాదు. మీరు క్రిస్టియన్స్ మత ప్రచారమే కదా ఇది. ఇంకేంది? బైబిల్ పెట్టుకోండావు చేతిలో, అది ఏంది? అది బుక్, ఆ నల్ల బుక్ ఏంది? అదే దాని మీద ఏముంది పేరు? పరిశుద్ధ గ్రంథం, బైబిల్. అదే కదా, అదే కదా పరిశుద్ధ గ్రంథం. మీరు పేరు పెట్టినారు పరిశుద్ధ గ్రంథం అని. దాని పేరు ఏం పేరు? దాంట్లో ఎవరి గురించి ఉంది? దాంట్లో ఎవరి గురించి ఉంది? సృష్టి గురించి ఉంది. సృష్టి కాదు, యేసు క్రీస్తు, జీసస్ గురించి. ఇంకెవరు? దాని గురించే కదా ఉంది. ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు భూమి ఆకాశాలను సృజించినాడు దేవుడు. అది దాంట్లో కాదు, సనాతన ధర్మంలో కూడా చెప్పినారు సరేనా. అదంతా ఉంది, అది సృజించినాడని కాదు, యేసుక్రీస్తు చరిత్రే ఉండేది దాంట్లో. నీకు ఇష్టమే నువ్వు పెట్టుకో, మీ ఇంట్లో పెట్టుకో, ప్రచారం చేయొద్దు. మనుషుల్ని మతం మార్చొద్దు. మతం మారుస్తూ ఉంటారు మీరు, పాంప్లెట్లు ఇస్తూ ఉంటారు వచ్చి ఊర్లో. ఇప్పుడు నీ పేరేం పేరు? అట్లా అంటే హిందూ పేరు ఎందుకు చెప్పినావు నువ్వు? నువ్వు క్రిస్టియన్ పేరే కదా చెప్పాలా? ఏం పేరు? మళ్ళీ మారాలి కదా. మళ్ళీ మీరు మీ సర్టిఫికేట్లో మార్చుకోవాలి కదా, క్యాస్ట్ సర్టిఫికేట్లో. చూపించండి సర్టిఫికేట్. సరే, మీ ఐడి కార్డు చూపించండి, ఏదైనా గవర్నమెంట్ ఐడి కార్డు చూపించండి. మీరు మారినారు కదా, రిలీజియన్ కన్వర్ట్ అయినారు కదా, గవర్నమెంట్ ఐడి కార్డు చూపించండి. మీ పేరు మార్చుకోవాలా. ఇప్పుడు శామ్యూయల్, జోసెఫ్, జాన్ అబ్రహాము ఇట్లా పేర్లు ఉంటాయి బ్రిటిషర్లకి. క్రిస్టియన్ సులేమాన్. మళ్ళీ వీళ్ళకందరికీ ఎందుకు పేర్లు మార్చలేదు? వాళ్ళందరూ కూడా మార్చుకోవాలి కదా. బాబు, రవి, చంద్ర అనేసి ఎందుకు పెట్టుకున్నారు? ఇవన్నీ హిందూ దేవుళ్ళ పేర్లు కదా. న్యాయం అంటే న్యాయమే కదా, అదే సమ్మతం కదా. ఆవేశం లేదన్నా, అడుగుతా ఉన్నాను, సముచితంగానే అడుగుతా ఉన్నాను. చెప్పండి మీరు. ఏమి సముచితం అంటే, ఇప్పుడు నాకు ఇష్టమైంది, నాకు ఎవరో చెప్పగా. భారతదేశంలో మత స్వాతంత్ర హక్కు అనేది ఉంది, నాకు కూడా తెలిసి, నేను రాజ్యాంగం చదువుకున్నాను. వాళ్ళకి ఇష్టమై వాళ్ళు మారచ్చు, మీరు మార్చకూడదు కదా. ఇది మార్చేదే కదా. ఇల్లు తిరిగి ఆడవాళ్ళకి, చదువు లేని వాళ్ళకి ప్రచారం చేస్తే అది మార్పు కదా. మార్చేది తెలియని వారికి మాకు చెప్పారు, అర్థమైందా? మాకు ఇష్టం వస్తేనే మేము నమ్ముకున్నాం, కష్టంగా ఎవరిని మేము మార్చాం, అర్థమైందా? మీకు ఇష్టపడితే అయ్యా దేవుణ్ణి మేము కూడా సేవిస్తామంటే సేవించవచ్చు, అయ్యా వద్దాయి అంటే పోతా ఉన్నాం. వాళ్ళ ఇష్టంగా వాళ్ళు మీ దగ్గరికి రావాలి, మీరు రాకూడదు ఇంటింటికి. ఇప్పుడు హిందువులు ఎవరన్నా వచ్చి ఇంటింటికి తిరిగి మీరు ఈ విధంగా వచ్చి దేవుణ్ణి పూజ ప్రచారం చేస్తూ ఉంటారా?
ఎవరైనా పూజారులు కానీ బ్రాహ్మిన్స్ కానీ ఒక్క నిమిషం. చెప్పండి, మీరు చెప్పండి. భజన చేసుకుంటూ పోతారు ఎవరైనా. భజన అనేది తరతరాలుగా మీరు పుట్టక ముందు నుంచి మన తాత ముత్తాతల పుట్టక తరతరాలు వేల లక్షల సంవత్సరాలు ఆ జీసస్ పుట్టక ముందు నుంచి ఉంది. రాముడు కృష్ణుడు శివుడు మన దేశంలో. ఇప్పుడు మీరంతా కూడా అదే కదా, తెలుసు కదా. ఇవే ఇవే రిలీజియన్ కన్వర్సేషన్స్ జరిగి మత కలహాలు కొట్టుకొని వస్తూ ఉంటారు సోషల్ మీడియాలో అంతా. విభేదం వస్తూ ఉంటే దీనివల్లనే. మీ పేరు? ఉం? మీ పేరు? నా పేరు వద్దులే, చెప్పండి మీరు. ఏం లేదు, ఉం. ఏం లేదు. క్రైస్తవుల ద్వారా ఎక్కడైనా కీడు జరిగింది మీకు? మాకా దేశానికే నష్టం జరుగుతూ ఉందని చెప్తా ఉంటే రిలీజియన్ కన్వర్సేషన్స్ జరుగుతూ ఉన్నాయి. దేవాలయాలన్నీ కూల్చేస్తూ ఉంటారు, విగ్రహాలు ధ్వంసం చేస్తూ ఉంటారు. రాముని విగ్రహం తలకాయ పడగొట్టి ఇరగొట్టేసి ఎన్ని పవన్ కళ్యాణ్ చేసినాడు మీకు తెలీదా? పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు వాటి గురించి అంత చూడలేదా మీరు? మన ఆంధ్రప్రదేశ్ DCM శ్రీరాముని విగ్రహాన్ని తలకాయకి నరికేసి అసలు మీరు నరసింహస్వామి రథాన్ని కాల్చేసి క్రైస్తవుల పని చేయరు, కీడు చేయరు. మీరు కొడాలి నాని వాళ్ళంతా పెద్ద న్యూస్ అయింది, వైరల్ అయింది. అవంతా చూడలేదా మీరు? నరసింహస్వామి విగ్రహానికి డబ్బులు ఇచ్చేస్తాము 2 కోట్లు 3 కోట్లని. చేయరు కాదు, క్రిస్టియన్స్ మీరు చేసినారని నేను చెప్పలా. ఈ మత కలహాల వల్ల వస్తూ ఉండేవి ఇవి. ఇదే చేయకూడదు. మీరు పర్మిషన్ తీసుకొని రావాలా. మీరు పేర్లు మార్చుకోవాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కడైనా మీరు పోయినప్పుడు పేర్లు పూర్తిగా క్రిస్టియన్ పేర్లు పెట్టుకోండి. నేను అందరికీ అవగాహన కనిపిస్తూ ఉన్నాను. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. నా ఛానల్లో పెడతాం మీ వీడియోని. పెట్టి మీరు ఖచ్చితంగా పెడతాం ఖచ్చితంగా పెడతాం. మీరు భయపడద్దండి. మీరు చేసేది మత ప్రచారం మీరు లీగల్గా చేయండి. మీ పేర్లు ఎవరు మార్చుకోలేదు, హిందూ పేర్లే పెట్టుకున్నారు. రిజర్వేషన్లన్నీ హిందువులే అనుభవిస్తూ ఉంటారు. మళ్ళీ మతం మాత్రం మారిపోయినారు. హృదయం, దేవుడు, భక్తి ఇవన్నీ మాట్లాడాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉందన్నా. సరేనా? అవి నేను కూడా మాట్లాడచ్చు. అది కూర్చుంటే టైం సరిపోదు. భక్తి, హృదయం, దైవం అవి చిన్న విషయాలు కాదు. మీరు ఏదో ఒక మైనస్ పాయింట్లు చూసి అమాయక ప్రజలను మార్చేదానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇదే క్రిస్టియానిటీలో జరుగుతూ ఉండేది. దీన్ని నమ్మి అమాయక ప్రజలంతా మతాలు మారిపోతూ ఉంటారు. మేలు ఏం మేలు జరుగుతుంది? ఏం జరగదు, నష్టమే. చూడండి,